నీ ఉత్తరంలో ప్రస్తావించిన కర్మ సిద్ధాంతం హిందువుల తాత్విక చింతనలో స్థిరపడిపోయిన సిద్ధాంతమే. ఇది ఇంచుమించుగా ప్రాచీన మహర్షులందరూ అంగీకరించినదే. అంత మాత్రాన మనకు జరుగుతున్న వాటిని ఏ మాత్రమూ పట్టించుకోకుండా ఉంటూ కష్టాలు పాలవమని కాదు. భగవంతుడు మనకి తర్కం, తెలివితేటలు, శక్తి ప్రసాదించాడు కదా. మనం విషయాలను సరిగ్గా అర్థం చేసుకుని ఒక నిర్ధారణకు వచ్చి మన నిష్పాక్షికమైన నిర్ధారణ ప్రకారం సరైనదని, న్యాయమైనదని అనిపించిన దాన్ని సాధించటానికి మనకున్న శక్తిని, బలాన్ని ఉపయోగించాలి. మనకున్న పాత అభిప్రాయాల వల్ల కానీ, లేక మనం ఇష్టపడటం వల్ల కానీ, లేక ఆకర్షింపబడటం వల్ల కానీ నిర్ధారణకు రాకూడదు. మనం కేవలం విషయాల ఔన్నత్యాన్ని బట్టి సరైనది, న్యాయమైనది కాబట్టి స్వీకరించాలి గాని మన అయిష్టాలను బట్టి కాదు. ఇది సాధించగలిగినప్పుడు మన ఆలోచనలు, చర్యలు అన్నీ కూడా కర్తవ్యం అనే రూపాన్ని దాలుస్తాయి. తద్వారా మనం ఫలితాల బాధ్యత నుండి విముక్తులమవుతాం. ఆ విధంగా మన ప్రయత్నాలలో విజయం చేకూరినా, వైఫల్యం చెందినా కూడా మనకు ఒకలాగే ఉంటుంది. మనం చేసే పనులకు నిజంగా మనమే కర్తలం అని అనుకున్నప్పుడు మనం అనుకునే కష్టాలు, చింతలు రావటం జరుగుతుంది. మరి ఈ భావన నిజమైన భక్తికి చాలా దూరంలో ఉంది. ఇక శరణాగతి గురించి చెప్పనవసరమే లేదు.